ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, సాధకులకు ఆహార వ్యవహారములు నియమములు ఎలా ఉండాలి అనేటువంటి మొదలుగా గల అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేద్దాం. మేము గృహస్థాశ్రమ ధర్మములో ఉన్నాము, వ్యవసాయం చేసుకుంటున్నాము, ఉద్యోగం చేసుకుంటున్నాము, మీరు శుద్ధ సాత్వికమైన ఆహారాన్ని తీసుకొని ధ్యానం చేయండి, యోగం చేయండి, జపం చేయండి అని అన్నారు. దయవంచి మీరు మాకు ఆహార వ్యవహారముల యందు తగు రీతిలో మాకు ఏ చక్కటి సమాధానాలు చెప్పండి అని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సాధకులు అడుగుతున్నారు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనేటువంటి 4 ఆశ్రమములు గలవు. వీటినే చతురాశ్రమ ధర్మములు అంటారు. ఏ ఏ ఆశ్రమాల్లో ఉండేవారికి ఆ ఆశ్రమ ధర్మాలు వేదశాస్త్రాలే చెప్పుండాయి. మనకు వేదమే ప్రమాణం, పరమ ప్రమాణం. బ్రహ్మచర్యములో వేదాధ్యయనము, గురుకులములో గురుసేవ చేస్తూ విద్యను ఆర్జించి వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళు నివృత్తి ధర్మాన్ని అనగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చు. లేదా ప్రవృత్తి ధర్మాన్ని, శ్రేయస్సును, శ్రేయస్సు ప్రేయస్సు, శ్రేయస్సు అనగా ముక్తి, ప్రేయస్సు అనగా గృహస్థాశ్రమ ధర్మంకు సంబంధించిన విషయం. కాబట్టి ఈ విషయాన్ని కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి సుస్పష్టముగా బోధ చేశాడు. ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము, శ్రేయస్సు ప్రేయస్సు. వారి వారి అధికారాన్ని అనుసరించి బాల్యములో వైరాగ్యం ఉండి ఈ సాంసారిక విషయములు, వ్యవహారిక విషయములు వద్దని ఏ పరతత్వమైతే ఉన్నదో ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని వైరాగ్యము కలిగినేని అక్కడ నుండే వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చును అని చెప్పి శృతి ప్రమాణం. జాబాలోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, తైత్రేయోపనిషత్తు కూడా చెప్పబడుతున్నవి. అయితే పూర్వజన్మ సుకృత ఫల విశేషం ఉన్నటువంటి వారికి పుట్టుకతోనే నివృత్తి ధర్మం అనేటువంటిది అవలంబించాలనేటువంటి వైరాగ్యం ఉంటుంది. ఒకవైపు ప్రవృత్తి ధర్మము, మరోవైపు నివృత్తి ధర్మాన్ని ఆచరించిన మహానుభావులు మన భారతదేశంలో ఎందరో ఉన్నారు. అయినప్పటికీ సన్యాసులు, గృహస్థులు, వానప్రస్థులు, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ 4 విధములైన ఆశ్రమములను చతురాశ్రమములని పిలువబడును, చెప్పబడును. చతురాశ్రమాలలో ఎవరెవరికి ఏ నియమాలు విధించారో పెద్దలు ఆ నియమం ప్రకారము ఆచరించినట్లయితే మనము ముక్తికి ఎదురు చూడనక్కర్లేదు, తరించిపోవచ్చు. మహాభారతములో 4 విధములైనటువంటి పురుషార్థములను చెప్పారు. చతుర్విధ పురుషార్థములను: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ ధర్మ పురుషార్థములు. అయితే పరమ పురుషార్థము మోక్షమే. ఏనాటికైనా మానవుడు పొందదగినది, మదిని పోనదగినది, కోరుకోదగినది పరమ లక్ష్యము, పరమగమ్యము, పరమ పురుషార్థమైనటువంటి మోక్షమే. ఈ 4 విధములైన ధర్మాలను మనం ఆచరిస్తూ ధర్మాన్ని తప్పకుండా మనం ముందుకు వెళ్ళగలిగితే 4వదైనటువంటి పరమ పురుషార్థము తనంతట తానుగా మానవుడికి అబ్బుతుంది. ధర్మాన్ని ఆచరించు
సత్యాన్ని అన్వేషించు అని చెప్పడం జరిగినది. ధర్మాన్ని ఆచరించిన వారు జ్ఞానాన్ని పొందలేరు. కాబట్టి ధర్మాన్ని ఆచరించినట్లయితే సత్యం బోధపడుతుంది. అందుకనే మహాభారతము, భాగవతము, ఇతిహాస పురాణములన్నీ కూడా చక్కగా ధర్మార్థ పురుషార్థాన్ని, చతుర్విధ పురుషార్థాలను బోధిస్తాయి మనకు. కాబట్టి ఆహార వ్యవహారం అనేటువంటిది వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి ఉంటుంది. అయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణులు శాకాహారాన్ని తీసుకోవాలని వేదమే నిర్ణయించినది. క్షత్రియులు ఖండించడము, తీసుకోవడము. క్షత్రియులకు మాంసం తినే అధికారం కూడా ఉంది, అట్లనే తినమని ప్రోత్సహించడం కాదు. అలాగే వైశ్యులు కూడా శాకాహారులే. ఇక శూద్రులు మరి వారికి మాంసాహారం ఉందని శాస్త్రమే చెప్పబడినది. అయితే ఇవి కేవలము బాహ్యమైనటువంటివే వర్ణాశ్రమ ధర్మాలు. ఆంతరంగికంగా విచారించినట్లయితే పరమాత్మను అన్వేషించే ప్రతి సాధకుడు కూడా శాకాహారం తీసుకుంటే శ్రేష్టము. ఆరోగ్యపరంగా కూడా మాంసాహారము అంత శ్రేష్టమైంది కాదని ఏనాడో మా భారతీయ ఋష్యాదులు ఆయుర్వేదిక శాస్త్రములోనూ చెప్పడం జరిగినది. కాబట్టి ఆహార వ్యవహారములు మనముగా విచారణ చేసుకోవాలి. నాకు ఏది అనువైన ఆహారము, యోగ్యమైన ఆహారము అని నీవుగా సాధకుడు విచారించి ఆచరించాలి. ఎవరు చెప్పనక్కర్లేదు. ఎంతో టెక్నాలజీ అయినటువంటి అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, వీడియోలు, రకరకాలైనటువంటి కమ్యూనికేషన్ వచ్చింది. మంచి సమాజం ఎంతో భౌతికంగా అభివృద్ధి చెందింది, ఆధ్యాత్మికంగా వెనకబడింది. అభివృద్ధి జరిగిందని మనం అనుకుంటున్నాం కానీ ఆధ్యాత్మికంగా వెనకబడే ఉన్నాం మనం. పూర్వం మన ఋషులలో ఉన్న వైభవము, మన ఋషులు ఆచరించిన ధర్మ, నిష్ఠ, ధ్యానం, యోగం, తపస్సు అలా చేయలేకపోతున్నాము. ఏదో మొక్కుబడిగా మనం కొద్దిగా ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, జపం చేస్తున్నాము. మనకు అంతంత మాత్రమే మనశ్శాంతి కూడా కలిగినది. పూర్వం మన మహనీయులు గంటలు, రోజులు, సంవత్సరములు ధ్యానం చేశారు, యోగం చేశారు, తపస్సు చేశారు. ఎంతో సమాజానికి ఆదర్శవంతులై మార్గదర్శకులై నిలిచారు. మన పూర్వీకులైన మహాత్ములను మనం ఎవరిని చూసినా కూడా శాంతి, శమ, దమాది సద్గుణాలు ఉట్టిపడుతూ ఉండేటువంటి వారు. ఏదైనా ఒక మాట చెప్పినట్లయితే తప్పక నెరవేరేది. కానీ ఈనాడు మనము సాధనా బలము, అభ్యాస బలము తక్కువ ఉండడం వల్ల మనమేమో ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, జపం చేస్తున్నాము, కానీ తగినంత నిగ్రహత కానీ, మనలో శాంతి కానీ, ఓర్పు కానీ, సహనం కానీ లేనట్టుగా కొరబడి ఉన్నది. అంటే కొరత ఉన్నది. మీరుగానే ఈ సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. మన పూర్వీకులు ఏ సాధన చేసి నిరంతరము ఆత్మతత్వాన్ని పొందగలిగినారు. మనము అటువంటి భారతదేశంలో ఋషుల వారసత్వంలో వచ్చిన మనకెందుకు ధ్యానం చేస్తున్నాం, యోగం చేస్తున్నాం, జపం చేస్తున్నాం, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు చేసినా కూడా తగినంత వైరాగ్యము, తగినంత ఓర్పు, సహనము రాలేకపోతున్నవి. ఎక్కడైనా ఒక సమావేశంలో మరి ఏదైనా ఒక చర్చ వస్తే మరి ఒకరిని మించి ఒకరు ఆవేశముతో, తొందరపాటుతో మాట్లాడుతున్నారు. కాబట్టి పూర్వీకులైన మహాత్ములు, మన భారతదేశంలో అవతరించిన మహానుభావులు ఎక్కడ ఏ విధమైనటువంటి తొందరపాటుకు కానీ, గొడవలకు కానీ కాకుండా ప్రశాంతముగా ఋష్యాశ్రమాల్లో జీవితాన్ని గడిపి కందమూలాలు తీసుకుంటూ వారు మనకెన్నో గొప్ప రహస్యాలను, సాధన మర్మాలను మనకు అందజేశారు. కాబట్టి ఆహారము, మరి ఏ ఆహారం తీసుకోవాలన్నది మనముగానే ఆలోచించుకోవాలి. అందరికీ వేదము, శాస్త్రం ఏం చెప్పిందంటే భగవద్ధ్యానము చేసుకునేటువంటి వారికి, జపం ఆచరించే వారికి, ఏదైనా వ్రతాలు ఆచరించే వారికి శుద్ధ సాత్వికమైన ఆహారమే మేలు. అదే మీకు తొందరగా యోగసిద్ధిని, వ్రతసిద్ధిని, మంత్రసిద్ధిని కలిగిస్తుందని చెప్పారు. ఎవరైతే నియమ నిబంధనలతో మనకున్నటువంటి ఆహారం, సాత్వికమైన ఆహారము, దైవార్పిత ఆహారము, న్యాయార్జిత ఆహారము, మితాహారాన్ని సేవించి మంత్రజపం కానీ,
ధ్యానం కానీ, యోగం కానీ, జపం కానీ, వ్రతం కానీ ఆచరించినప్పుడు తప్పకుండా ఫలసిద్ధి కలుగుతుంది. సాధకుని యొక్క అర్హతను అనుసరించి మనకు సిద్ధి కలుగుతూ ఉంటుంది. ఇక సన్యాస మార్గాన్ని అవలంబించినటువంటి వారు పూర్తిగా ఆహార వ్యవహారాలు సామాన్యుల కంటే విభిన్నంగా ఉంటాయి. ఉప్పు, పులుపు, కారము తక్కువగా ఉండే ఆహారాన్ని సన్యాసులు, బ్రహ్మచారులు తీసుకోవాలి. ఎందుకు అంటే గృహస్థుడిలాగా కాయ కష్టం ఉండదు సన్యాసికి. ఏదో 4 వాక్యాలు సమాజానికి బోధ చేస్తూ గృహస్థుడు సంపాదించి కొంత సాధు సన్యాసులకు దాన ధర్మాలు చేస్తాడు. కాబట్టి ఈ సాధువులు చేసే తపస్సు గృహస్థుడికి సగభాగం పోతుంది. కాబట్టి సన్యాసి ఏ విధమైనటువంటి పనిబాటలు చేయలేడు కనుక వారికి గృహస్థుడు అంత ఆహారాన్ని ఇస్తాడు. ఆ ఆహారాన్ని ఇవ్వడం వల్ల సన్యాసి చేసే సగ తపస్సులో అర్ధభాగం ఆహారం పెట్టినటువంటి వారికి పోతుంది. అందుకనే మన మహాత్ములు దూరదృష్టితోనే అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమ ధర్మము శ్రేష్టము. 3 ఆశ్రమములు గృహస్థాశ్రమం మీద ఆధారపడ్డాయి. బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము. ఈ 3 ఆశ్రమాలను పోషించేటువంటి వాడు గృహస్థుడు. అందుకే రాజయోగి చాలా శ్రేష్టమైన వాడు అని చెప్పి జనకుణ్ణి మొదలుగా గల వారిని మనకు ఆదర్శంగా చూపించి దృష్టాంతంగా చెప్తారు. కాబట్టి అందరూ రాజయోగులే కాలేరు, అందరూ సన్యాసులే కాలేరు, అందరూ గృహస్థులు కాలేరు. వారి వారి కర్మను అనుసరించి బుద్ధి కర్మానుసారిని ఎవరికి ఏ విధమైన కర్మములుండునో కొందరు సన్యాసులుగాను, కొందరు బ్రహ్మచారులుగాను, కొందరు గృహస్థులుగాను, కొందరు వానప్రస్థులుగాను ఉంటారు. అయినప్పటికీ గమ్యం మాత్రం ఒకటే. గృహస్థుడు ఆత్మదర్శనం పొందడం కొరకే, బ్రహ్మచారి ఆత్మదర్శనం కొరకే, సన్యాసి దైవ దర్శనం కొరకే, అంటే పరమాత్మ సాక్షాత్కారం కొరకే. గమ్యం మాత్రం ఒకటే. ఇవన్నీ సాధనములు మాత్రమే, ఇవన్నీ పరోక్షము మాత్రమే, అపరోక్షము కాదు. మీరు సూక్ష్మంగా ఈ సత్యాలను గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. రాత్రి గాఢమైన సుషుప్తిలో స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, బ్రాహ్మణుడని కానీ, క్షత్రియుడని కానీ, శూద్రుడని కానీ ఏమీ లేదు. అంతయు సమానమే. ఈ విభేదములే లేవు సుషుప్తిలో. ఇదే పరమాత్మ స్థితి. రోజు కూడా భగవంతుడు మనకు అనుభవంలోనే పెట్టాడు. మేలుకున్న తర్వాతనే ఈ గుణదోషాలన్నీ విజృంభిస్తున్నాయి. మేలుకున్నప్పుడే వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. సుషుప్తిలో వర్ణాశ్రమ ధర్మాలు లేవు. అలాగే పరమాత్మ యందు కూడా వర్ణాశ్రమ ధర్మాలు లేవు. ఇవన్నీ కూడా మానవ మనుగడకు, సమాజ సంస్కరణమునకు ఏర్పాటు చేయబడినటువంటివి. కాబట్టి మరి గాఢమైన సుషుప్తిలో ఏ విధమైనటువంటి పురుషుడు కాదు, స్త్రీ కాదు, బ్రహ్మచారి కాదు, గృహస్థుడు కాదు, సన్యాసి కాదు, ఎవరూ కాదు. కేవలము ఆత్మస్వరూపుడై మిగిలిపోతున్నాడు. పరమాత్మతో మమేకమవుతున్నాడు. మేలుకున్న తర్వాత నేను హాయిగా నిద్రించాను అనుకుంటున్నాడు అని చెప్తున్నాడు. రాత్రి అనుభవించిన వాడే తెల్లవారి చెప్తాడు. ఆ విధముగానే మన అనుభవం మాత్రం ఉంది, కానీ మనోబుద్ధి చిత్త అహంకారములు నిద్రలో లేవు. అంటే అక్కడ ఏ సాధనము లేదు. మేలుకున్న తర్వాతనే అనుభవంతో రాత్రి అనుభవించాడు కాబట్టి ఆ అనుభవంతోనే ఇంద్రియముల ద్వారా విశేష రూపంలో మనసు ద్వారా చెప్తున్నాడు హాయిగా ఉందని. హాయిగా ఉందని అనుభవం లేకపోతే బయట వాక్కు ద్వారా చెప్పలేడు. ఈ సూక్ష్మాన్ని మనం గుర్తించాలి. అయితే ఉంది. ఎలా ఉంది? సామాన్యముగా ఉంది. సుషుప్తిలో, జాగ్రత్తలో విశేషంగా ఉంది. మనసుగా, బుద్ధిగా, చిత్తముగా వ్యక్తమవుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తలోనూ, స్వప్నములోనూ, సుషుప్తిలోనూ అనుభవం ఒకే తీరుగా ఉన్నది. నేననే చైతన్యం మాత్రం మారలేదు. జాగ్రత్త అవస్థలో ఒక నేను లేదు, స్వప్నములో మరో నేను లేదు, సుషుప్తిలో ఇంకొక నేను లేదు. ఈ 3 అవస్థల్లో కూడా ఉన్నది మారనటువంటి కూటస్థ చైతన్యమైనటువంటి తుర్య స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమే తన స్వరూపము, స్వస్వరూపము. వేదశాస్త్రాలను అధ్యయనం చేయలేదు కనుక ఈ మర్మాలన్నీ కూడా మనకు తెలియలేదు. లోగొట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టుగా తత్వవేత్తలకు, మహాపురుషులకు ఈ సత్యం తెలుసు. అందుకనే పరమాచార్యులు వారు నడిచే దేవుడు అన్నారు ఆయన్ను.
కాంచీపురం పరమాచార్యులు వారిని. వారు ధ్యానము చేశారు, యోగము చేశారు, తపస్సు చేశారు, పూజలు చేయించారు, వ్రతాలు ఆచరింపజేశాడు, చాతుర్మాస్య వ్రతాలను కూడా ఎన్నిటినో ఆచరింపజేశాడు. కాలినడకన దేశమంతా తిరిగాడు. అయినప్పటికీ కూడా ఆయన అందరికీ కూడా ఆత్మ ప్రబోధాన్ని అర్హతను అనుసరించి బోధించాడు. స్వామి వివేకానంద కూడా అలాగే చేశారు. గురుదేవులు రామకృష్ణ పరమహంస కూడా అన్ని సాధనములను కూడా ఆచరించి, అన్ని వ్రతాలను ఆచరించి, అన్ని యోగాలను ఆచరించి చిట్ట చివరగా మానవుడు తరించాలంటే అద్వైత సిద్ధాంతమే పరమగమ్యము, పరమలక్ష్యము. నాయనలారా, ఏ రోజుటికైనా అద్వయ స్వరూపుడైన ఆత్మస్వరూపము తానేనని చెప్పి మీరు అనుభవాన్ని గడించాలి అని చెప్పి మహావాక్యముల ప్రబోధనే తమ శిష్యులకు బోధ చేశాడు. మహావాక్యములు ఏం బోధించాయి? ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క అంతరార్థము, 4 వాక్యముల యొక్క అంతరార్థము నీవు పరమాత్మ స్వరూపుడివే. ఒక వాక్యాన్ని తెలుసుకున్నట్లయితే తక్కిన వాక్యాల అర్థం కూడా ఒకటే. అహం బ్రహ్మాస్మి, అహమస్మి, నేను బ్రహ్మమై ఉన్నాను అని చెప్పడం జరిగినది. కాబట్టి ఆహార వ్యవహార నియమములన్నీ కూడా వారి వారి వర్ణాశ్రమ ధర్మాలకు అనుసరించి చక్కగా ఆచరించగలరని, అనుసరించగలరని, తరించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఆహారం ప్రధానము కాదు, మనసు ప్రధానం, బుద్ధి ప్రధానం. కాబట్టి చేసే ప్రతి పని కూడా దైవార్పితముగా చేయాలి. కాబట్టి ఎవరికి ఏ ఆహారం కావాలనో ఆ ఆహారాన్ని మీరు తీసుకొని మీరు చక్కగా ధ్యానం చేయాలి, యోగం చేయాలి, జపం చేయాలి, పూజలు ఆచరించాలి, వ్రతాలు ఆచరించాలి. వీటన్నిటి పరమావధి ఏమి? ఆత్మదర్శనమే, ఆత్మ సాక్షాత్కారమే, భగవత్ సాక్షాత్కారమే. సాధకుల యొక్క అర్హతను అనుసరించి సాకారంగా అయితే దైవ దర్శనం, సాకార దర్శనం. లేదా నిరాకారంగా ఆత్మతత్వాన్ని విచారించినట్లయితే స్వస్వరూపానుసంధానం. మన ప్రవచనములలో విసుగు విరామము లేకుండా ఈ స్వస్వరూపాన్ని ఎక్కువ బోధ చేస్తున్నాం. కాబట్టి చిట్ట చివర గమ్యము బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం. ఏ ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం చేసినా, వ్రతాలు ఆచరించినా, సమారాధనలు చేసినా చిట్ట చివరగా అందరము తెలుసుకోవలసినటువంటిది బ్రహ్మజ్ఞానము, సర్వాత్మభావం, ఏకాత్మభావం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించనః అన్నట్టుగా మనము ఈ నదులన్నీ ఎట్లయితే సముద్రాన్ని చేరి నది రూపాన్ని కోల్పోయి సాగర రూపాన్ని ధరిస్తాయో ఆ విధముగానే మనము ఏ సాధనలు చేసినప్పటికీ కూడా చిట్ట చివరగా నేను ఎవరు అనేటువంటి అనుభవాన్ని గడించాలి. భగవాన్ రమణ మహర్షుల వారు ఇన్ని రకముల సాధనలు చెప్పలేదు. వారు దూరదృష్టితో సాధకులకు చక్కటి మహామంత్రాన్ని ఇచ్చారు. నీవెవరో తెలుసుకొనుము, నీవు నీ సహజ స్థితిలో ఉండుము, నీ స్వస్థితిలో ఉండుము అని బోధించారు. మీరు అడగవచ్చు, ఇప్పుడు మేము చేసేది సహజ స్థితి కాదా అంటే కాదు. ప్రతి భావమునకు తటస్థముగా జ్ఞానస్వరూపుడై మిగలడమే, సాక్షిస్వరూపుడై మిగలడమే. కాబట్టి మరి చిట్ట చివరగా అందరూ తెలుసుకోవాల్సిన ఏకైకమైనటువంటి సూత్రం ఏమిటి అంటే నేను ఎవరు? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని స్వానుభవమున గడించి తాను పరిపూర్ణ పరబ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. కాబట్టి ఏ ఆహారం తీసుకున్నామా అన్నది కాదు, ఆ ఆహారాన్ని దైవార్పితముగా తీసుకోవాలి, న్యాయార్జితముగా తీసుకోవాలి, మితాహారాన్ని తీసుకోవాలి. తీసుకొని మనకు కలిగిన ఆహారమే ఏదో గొప్ప రుచికరమైన ఆహారం కానీ గొప్ప విలువైన ఆహారం కానీ కాదు, మనకున్నటువంటిదే దైవార్పితంగా తీసుకున్నప్పుడు ఆహారమే మనకు పవిత్రమై ప్రసాదమై సత్వగుణ ప్రధానమై ఆత్మతత్వాన్ని తెలుసుకొని తరించిపోగలం. కాబట్టి మీకు ఏ ఆహారం సులభమైనదో ఆ ఆహారాన్ని సేవించండి, మితంగా తీసుకోండి, ధ్యానం చేసుకోండి, యోగం చేసుకోండి, జపం చేసుకోండి, సోహం మంత్ర ధ్యానం చేసుకోండి. చివరగా అందరూ కూడా తరించిపోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మీరు ఆహారాన్ని ప్రత్యేకించి అవసరం లేదు,
మీకు అనుకూలమైనది, మీకు అందుబాటులో ఉన్నది, మీకు నిత్యము సులభమైన ఆహారాన్ని మీరు తీసుకొని మీరు 1 గంట కానీ 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ ధ్యానం చేసుకోండి. మీరు గృహస్థులైనా పర్వాలేదు, సన్యాసులైనా పర్వాలేదు, వానప్రస్థులైనా పర్వాలేదు, బ్రహ్మచారులైనా పర్వాలేదు, ఎవరికైనా అందరికీ ఒకే ధర్మం ఉన్నది. కాబట్టి ఆ ధర్మం ఏమిటి? పరమాత్మను తెలుసుకోవడమే. కానీ ఆహార వ్యవహార ధర్మములు వేరువేరుగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మేము గృహస్థులము ధ్యానం చేయకూడదు అని అనుకోకూడదు. మాకిప్పుడే ఎందుకు చిన్న వయసులో ఉన్నామో, మేము ధ్యానం చేస్తే కుదరదేమో, భగవంతుని తలుచుకోకూడదేమో అనుకోకూడదు. అదంతా అజ్ఞానం. ఏ వయసులోనైనా కూడా మనం భగవంతుని చింతన చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. ధ్రువుడికి ఎంత వయసు? 5 ఏళ్ల వయసు. ప్రహ్లాదుడికి అంతే. కాబట్టి చిన్న వయసునే పూర్వం మన మహర్షులంతా కూడా విద్యను అభ్యసించారు. చక్కగా ఆదర్శవంతులై సమాజానికి ఆదర్శవంతులై నిలిచారు. కాబట్టి ధ్యానము, యోగము, జపము ఏమి చేసినప్పటికీ కూడా ఆత్మదర్శనం కొరకే. హరి ఓం.